తెలుగు కథా పారిజాతాలు శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ గారడి. ఈ కథ మన తెలుగు కథలు .comలో 3/11/2024న ప్రచురితమైంది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ గారడి. బాబు, ఈ బుడ్డోడిని కొంచెం అన్నవరం దగ్గర దింపండి బాబు. గంగవ్వ అన్నవరం వైపు వెళ్లే మోటార్ సైకిల్ని ఆపి అడుగుతోంది. ఆమె పక్కనే ఆంజనేయుడి వేషంలో ఉన్న 10 ఏళ్ల సత్తిపండు ఉన్నాడు. ఆకుపచ్చ నెక్కరు, నెత్తిమీదే బంగారు రంగులో ఉన్న అట్టకిరీటం, మెడలో కాగితం పూలదండ, ఒళ్ళంతా ఆకుపచ్చ రంగు, కుడి భుజం మీద చెక్కతో చేసిన చిన్న గద, మూతిపైన కింద ఎర్ర రంగు. చూడగానే బుల్లి హనుమంతుడిలా ఉన్నాడు. ఆ కుర్రాడిని బైకు మీద ఎక్కించిందుగామన్నా వాడి ఒంటినున్న రంగు తమ బట్టలకు అంటుకుంటుందని చాలామంది ఆగకుండా వెళ్ళిపోతున్నారు. చివరకు ఒక స్కూటర్ వాడు ఆగి, రారా హనుమా అన్నాడు సరదాగా. "ఉహు, నేను రాను, మా మామను ఎక్కించుకోండి, తనకి కాళ్ళ నొప్పులు, 4 కిలోమీటర్లు నడవలేదు, బస్సుకి మా దగ్గర డబ్బులు లేవు" అన్నాడు సత్తిపండు ఎడం చేయి అలాగ వాళ్ళ మామకేసి తిప్పుతూ. వాళ్ళ మామ మీద ఉన్న ప్రేమకి స్కూటర్ అతని కళ్ళు చెమర్చాయి. సరే, ఇద్దరూ ఎక్కండ్రా, తీసుకెళ్తాను అన్నాడు స్కూటర్ అతను. హాయ్, భలే 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 భలే, మామ నువ్వు ముందెక్కు, తర్వాత నేను ఎక్కుతాను అని అన్నాడు సత్తిపండు. గంగవ్వ ఎక్కాక తాను కూడా ఎక్కి జై శ్రీరామ్ అన్నాడు సత్తిపండు. స్కూటరు ముందుకు కదిలింది. కొద్దిసేపటికి అన్నవరం కొండమెట్ల దారి దగ్గర వాళ్ళని దింపి ముందుకు వెళ్ళిపోయాడు స్కూటర్ అతను. గంగవ్వ భుజానికి ఉన్న సంచిలోంచి ఇత్తడి తాళాలు తీసి, రామనీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ రామనీల మేఘ శ్యామ జయ రామ్ 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 అని పాడుతుంటే బుల్లాంజనేయుడు అభినయం చేస్తున్నాడు. కొద్దిసేపు అయ్యాక పాట ఆపి, ధర్మం చేయండి బాబు అని అడిగింది గంగవ్వ చుట్టూ ఉన్నవారిని. కొందరు చిల్లర పైసలు ఇచ్చారామెకి. యాత్రికులతో పాటు వచ్చిన చిన్నపిల్లలు ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళి హుప్ హుప్ అని గెంతసాగారు. పెద్దవాళ్ళు తమ పిల్లల చేతుల్లో డబ్బులు పెట్టి ఆంజనేయుడికి ఇప్పించారు. మెయిన్ రోడ్డుకి 2 వైపులా ఉన్న కొట్ల ముందు నిలబడి గంగవ్వ భక్తి పాటలు పాడడం, చిన్నాంజనేయుడు అభినయించడం, యాత్రికులు చిల్లర పైసలు ఇవ్వడం జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలయింది. బామ్మ, ఆకలిస్తోంది, ఏమైనా తిందామా అన్నాడు సత్తిపండు. అలాగేరా అంది గంగవ్వ. చాలాసేపు పాడడం వల్ల ఆమెకి ఆకలిగానే ఉంది. పక్కనే ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి ఇద్దరూ 2 ప్లేట్ల బజ్జీలు తిన్నారు. 2 గ్లాసుల మంచినీళ్ళు తాగారు. కొద్దిసేపు ఆగి పక్కనే ఉన్న బస్టాండ్ దగ్గరికి వెళ్ళి బుల్లి ఆంజనేయుడు బాబు, ధర్మం చేయండి బాబు అని అడిగింది గంగవ్వ. తోచిన వాళ్ళు చిల్లర ఇచ్చారు. కొందరు పోపొమ్మన్నారు. 1 గంట దాటింది. ఇద్దరికీ అలసట కలిగింది. డబ్బులొచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇంటికి వెళ్ళిపోదాం బామ్మ అన్నాడు సత్తిపండు. ఒక పావుగంట చూశారు. తేటగుంట వైపు వెళ్ళేవాళ్ళు తమను ఎవరైనా అక్కడ దింపుతారేమోనని. ఉహుం, ఎవరూ కనిపించలేదు. బస్సులో అయితే ఇద్దరికీ టిక్కెట్లు కొనాలని ఆటో ఎక్కి మనవణ్ణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది గంగవ్వ. కృష్ణాపురం రాగానే ఆటో వాడికి 10 రూపాయలు ఇచ్చింది. ఇద్దరూ ఇంటి బాట పట్టారు. గంగవ్వ ఇంటికి చేరగానే వంట పని మొదలెట్టింది. సత్తిపండు తన వేషం విప్పుకుని వేరే బట్టలు వేసుకున్నాడు. వంట అయ్యాక ఇద్దరూ భోజనాలు చేసి పడుకున్నారు. ఒక వారం గడిచింది. బామ్మకి జ్వరం రావడంతో ఆ రోజు బయటికి రాలేదు. పక్కింటి రాములమ్మ, ఓ గంగవ్వ, ఇంకా నెగలేదా అంటూ వచ్చింది. మంచంలో మూలుగుతున్న గంగవ్వ ఒంటి మీద చేసి చూసింది. ఒళ్ళు కాలిపోతోంది. ఒరే సత్తిపండు,
సైకిల్ డాక్టర్ దగ్గరికెళ్ళి జ్వరం తగ్గడానికి మందులిమ్మను అని తన బొడ్లోంచి రూ. 10 కాగితం తీసి వాడికిచ్చింది. పావుగంటలో సత్తిపండు వచ్చి 4 టాబ్లెట్లు రాములమ్మకిచ్చి బామ్మ మంచం దగ్గర దిగులుగా నిలబడ్డాడు. రాములమ్మ టీ కాచి గంగవ్వకిచ్చి టాబ్లెట్ వేసింది. సత్తిపండుకి తన ఇంట్లోనే భోజనం పెట్టింది రాములమ్మ. సాయంత్రం బన్న పెట్టి ఇంకో టాబ్లెట్ వేసింది గంగవ్వకి. మర్నాడు ఉదయానికి గంగవ్వకి జ్వరం తగ్గింది. కానీ చాలా నీరసంగా ఉంది. రాములమ్మ వచ్చి ఇద్దరికీ వంట చేసింది. సాయంత్రం సత్తిపండు ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. అప్పుడంది, చూడు గంగవ్వ, పిల్లవాడిని హాస్టల్లో చేర్పించు. వాడికి చదువు, భోజనం రెండూ ఉంటాయి. నీకు ఇలా ఊళ్ళు పట్టుకు తిరగడం తప్పుతుంది. ఏమంటావ్? అంది రాములమ్మ. దీర్ఘంగా నిట్టూర్చి, ఆడినిడిచి నేను ఉండలేనక్కా అంది గంగవ్వ. 3 రోజులు గడిచాయి. చేతిలో డబ్బులు అయిపోవడంతో 4గో రోజు ఉదయం సత్తిపండుకి ఆంజనేయుడి వేషం కట్టి తేటగుంట సెంటర్‌లో నిలబడింది గంగవ్వ. మోటార్ సైకిల్ వాళ్ళు ఎవ్వరూ ఆపకుండా వెళ్ళిపోతున్నారు. ఇంతలో టాపు లేని జీపులో వస్తున్న కాంట్రాక్టర్ శేషగిరి గంగవ్వని, సత్తిపండుని చూసి జీపు ఆపాడు. గంగవ్వ అతనికి దండం పెట్టి, "బాబూ, మమ్మల్ని అన్నవరం తీసుకెళ్ళండి బాబూ" అంది. బుల్లి ఆంజనేయుడి వేషంలో ఉన్న సత్తిపండుని చూసి చిన్నగా నవ్వి, "ఎక్కండి" అన్నాడు శేషగిరి. "జై శ్రీరామ్" అంటూ సత్తిపండు ముందు ఎక్కి బామ్మకి చేయి అందించాడు. "దేవుడి దర్శనానికా?" అని అడిగిన శేషగిరితో, "లేదు బాబూ, ఈడు నేను యాచన చేసి బతుకుతున్నాం బాబూ" అంది గంగవ్వ. అన్నవరంలో వాళ్ళని దింపేసి సత్తిపండుకి రూ. 50 ఇచ్చాడు శేషగిరి. "పిల్లా పాపలతో చల్లగా ఉండు బాబూ" అని దీవించింది గంగవ్వ. ఆమె మాటలకు చిన్నగా నిట్టూర్చాడు శేషగిరి. పెళ్లి జరిగి 10 ఏళ్లు గడిచినా పిల్లలు లేరు శేషగిరికి. కాకినాడలో ఉంటూ తుని, నక్కపల్లి, యలమంచిలి ప్రాంతాల్లో కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు శేషగిరి. మరుసటి వారం తుని నుంచి కాకినాడ వస్తూ దారిలో మళ్లీ కనిపించిన గంగవ్వని, సత్తిపండుని జీప్ ఎక్కించుకున్నాడు. అన్నవరంలో హోటల్‌కు తీసుకెళ్లి వాళ్ళకి టిఫిన్ పెట్టించాడు. సత్తిపండుని చూసి జాలి కలిగింది. చదువుకునే వయసులో జీవన పోరాటం చేస్తున్నాడని బాధపడ్డాడు. "మామా, కుర్రాడిని స్కూల్లో వేసి హాస్టల్లో చేర్పించమ్మా. బాగా చదువుకుని ఉద్యోగం చేసి నిన్ను బాగా చూసుకుంటాడు" అన్నాడు శేషగిరి. "లేదు బాబూ, ఆడిని విడిసి నేను ఉండలేను. నన్ను విడిసి వాడు ఉండలేడు" అంది గంగవ్వ. శేషగిరి వెళ్లే ముందు సత్తిపండుకి రూ. 100 ఇచ్చాడు. ఒకరోజు ఉదయాన్నే కృష్ణాపురం వచ్చి గంగవ్వను కలిశాడు శేషగిరి. తను తెచ్చిన బొమ్మలు, స్వీట్లు సత్తిపండుకిచ్చి బయటికి వెళ్లి ఆడుకోమని చెప్పాడు. ఒక స్వీట్ తింటూ ఒక బొమ్మ తీసుకుని ఆనందంగా బయటికి వెళ్ళిపోయాడు సత్తిపండు. అప్పుడు గంగవ్వతోటన్నాడు శేషగిరి, "చూడు బామ్మ, నువ్వు పెద్దదానివి అవుతున్నావు. నీకేదైనా అయితే వాడిని ఎవరు చూస్తారు? బంగారం లాంటి వాడి భవిష్యత్తుని నువ్వే పాడు చేసినట్టవుతుంది. నా మాట విను. నేను దగ్గరుండి వాడిని స్కూల్లో చేరుస్తాను. తర్వాత హాస్టల్లో కూడా వేస్తాను. నువ్వు ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడిని చూడ్డానికి స్కూల్ హెడ్ మాస్టర్‌ని, హాస్టల్ వార్డెన్‌ని కూడా ఒప్పిస్తాను. నీకు నెల నెలా కొంత డబ్బు ఇస్తాను. నువ్వు ఎక్కడికి తిరగక్కర్లేదు. రేషన్ బియ్యం, పెన్షన్‌తో నీకు గడిచిపోతుంది. నీకు అనారోగ్యం చేస్తే నాకు చెప్పమని మీ ఊరి సర్పంచ్‌కి కూడా చెప్తాను. మీ ఇద్దరి బాధ్యత నాది. ఏమంటావ్?" అన్నాడు శేషగిరి. గంగవ్వ 2 నిమిషాలు ఆలోచించింది. అవును. తనకు అకస్మాత్తుగా ఏదైనా జరిగితే వాడు అనాథ అయిపోతాడు. ఈ పెద్దాయన వాడి చదువు చూసుకుంటానంటున్నాడు గదా! తన బ్రతుక్కి ఆసరాగా కూడా ఉంటానంటున్నాడు. చూద్దాం. ఇది ఒకందుకు మంచిదేమో. దీర్ఘంగా నిట్టూర్చి, "అలాగే బాబూ, మీరు చెప్పినట్టే చేద్దాం" అంది గంగవ్వ. సత్తిపండు 5వ తరగతి సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళిద్దరిని జీప్ ఎక్కించుకుని తునిలోని హైస్కూలుకి వెళ్ళాడు శేషగిరి. సత్తిపండుని 6వ తరగతిలో చేర్పించాడు. తర్వాత హాస్టల్‌కి తీసుకెళ్ళి అక్కడి ఫారం పూర్తి చేసి గార్డియన్‌గా తన సంతకం చేశాడు. 2 చోట్ల కూడా గంగవ్వ ఎప్పుడు వచ్చి మనవడిని చూడాలన్నా అడ్డు చెప్పవద్దని వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు. హెడ్ మాస్టరు, వార్డెన్ కూడా అలాగే అన్నారు.
తిరిగి కృష్ణాపురం వచ్చి గంగవ్వని ఇంటి దగ్గర దింపి, ఆమెకు ₹1000 ఇచ్చి వెళ్ళాడు శేషగిరి. ఆ రోజల్లా బెంగగానే ఉంది గంగవ్వ. రాములమ్మ వచ్చి, "పోనీలే ఇన్నాళ్ళకైనా ఆ బాబు మాట విని ఆడిని స్కూలుకి పంపి మంచి పని చేశావు. ముందు బెంగగానే ఉంటదది. తర్వాత అదే సర్దుకుంటాది" అని ధైర్యం చెప్పింది. 4 రోజులు గడిచాక రాములమ్మను తోడు తీసుకుని తుని వెళ్ళి సత్తిపండుని చూసి వచ్చింది గంగవ్వ. వాడి మొహంలో కనిపిస్తున్న ఉత్సాహం చూసి ఆనందించింది గంగవ్వ. 6 నెలలు గడిచాయి. సెలవుల్లో ఇంటికి వచ్చి వెళ్తున్నాడు సత్తిపండు. చదువు పట్ల వాడికి ఉన్న శ్రద్ధ చూసి సంతోషించింది గంగవ్వ. ఒకరోజు కృష్ణాపురం సర్పంచి శేషగిరికి ఫోన్ చేశాడు. సార్, గంగవ్వకి 4 రోజుల నుంచి ఒంట్లో బాగుండడం లేదు. మిమ్మల్ని చూడాలని అంటోంది. శేషగిరి వెంటనే బయలుదేరి గంగవ్వ ఇంటికొచ్చాడు. మంచం మీద పడుకుని ఉంది గంగవ్వ. రావులమ్మ ఆమె పక్కనే ఉంది. మామ, మిమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తాను పదండి అన్నాడు శేషగిరి. వద్దు బాబూ అంది నీరసంగా. వెంటనే శేషగిరి డ్రైవర్‌ని కేకేసి తుని వెళ్లి సత్తిపండుని తీసుకురమ్మని చెప్పాడు. రాములమ్మ కేసి తిరిగి, అక్కా, ఓసారి నేను బాబుగారితో మాట్లాడాలి అంది గంగవ్వ. ఆమె ఉద్దేశ్యం గ్రహించి తలుపు దగ్గరగా వేసి బయటికి వెళ్ళింది రాములమ్మ. గంగవ్వ శేషగిరికేసి తిరిగి, బాబూ, మీకో సంగతి చెప్పాలి. సత్తిపండు నా మనవడు కాదు. నాకు దొరికిన బిడ్డ. 10 ఏళ్ల క్రితం ఒక ఏకాశి రోజున అన్నవరం వెళ్ళాను బాబూ. తెల్లవారుజామున మెట్లెక్కుతుంటే చంటి పిల్లవాడి ఏడుపు వినిపించి పక్కకు చూశాను. ఒక వెదురుబుట్టలో కనిపించాడు. చాలాసేపు చూశాను పిల్లాడి తాలూకు ఎవరైనా వస్తారేమోనని. హుహు. ఎవ్వరూ రాలేదు. ఆ పిల్లాడిని తీసుకుని స్వామివారిని చూసి ఇంటికి వచ్చాను. వాడిని స్వామి ప్రసాదంగా భావించి సత్తిపండని పిలుచుకుంటున్నాను. ఒక నిమిషం ఆగింది గంగవ్వ. శేషగిరి ఆశ్చర్యపోతున్నాడు ఆమె చెప్పిన విషయం విని. బాబూ, ఆ మూలన ఉన్న చెక్క పెట్టి తీసి అందులో ఉన్న ప్లాస్టిక్ సంచి తీసుకురండి బాబూ అంది నీరసంగా గంగవ్వ. శేషగిరి గబగబా పెట్టి తీసి అందులో ఉన్న సంచి తీసుకొచ్చి గంగవ్వకిచ్చాడు. వణుకుతున్న చేతులతో సంచిలోంచి ఒక ప్లాస్టిక్ భరిణె తీసి అందులోంచి ఒక ఉంగరం తీసింది. తర్వాత ఒక గళ్ళ తువ్వాలు తీసింది. అవి రెండూ శేషగిరి చేతిలో పెట్టింది. బాబూ, ఆ రోజు ఆ చంటి బిడ్డతో పాటు ఇవి 2 ఆ వెదురు బుట్టలో ఉన్నాయి బాబూ అంది గంగవ్వ. ఉంగరం మీద చెక్కి ఉన్న ఎస్ అక్షరం చూడగానే వెన్ను మీద ఎవరో కొరడాతో కొట్టినట్టు ఉలిక్కిపడ్డాడు శేషగిరి. గబగబా తువ్వాలు మడత విప్పి చూశాడు. తువ్వాలు చివర ఎస్ అని అందంగా ఎంబ్రాయిడరీ చేసి ఉంది. వెంటనే అతనిలో దుఃఖం కట్టలు తెంచుకుని బయటకొచ్చింది. ఆ ఉంగరం, తువ్వాలు 2 తను సుగుణకిచ్చాడు. నక్క పనిలో కాంట్రాక్టులు చేసేటప్పుడు పరిచయం అయ్యింది సుగుణ. అది ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ తండ్రికి అనారోగ్యం ఉందని అర్జెంటుగా రమ్మని ఫోన్ రావడం, విజయవాడ వెళ్ళడం, బంధువుల బలవంతం మీద మేనమామ కూతురు వనజతో పెళ్లి జరగడం అన్నీ స్పీడ్‌గా జరిగిపోయాయి. ఆ తర్వాత 2 రోజులకే తండ్రి చనిపోయాడు. తర్వాత నెల రోజులకు కానీ తను ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. తర్వాత నక్కపల్లి వచ్చి చూస్తే సుగుణ ఊళ్ళో లేదు. బహుశా తన పెళ్లి విషయం ఆమెకు తెలిసి ఉంటుంది. అందుకే ఊరు విడిచి వెళ్ళిపోయిందని బాధపడ్డాడు. చాలా చోట్ల సుగుడు కోసం వెతికాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆమెకు చేసిన అన్యాయానికి ఫలితం అన్నట్టు వనజకు పిల్లలు కలగలేదు. చాలామంది డాక్టర్ల చుట్టూ తిరిగారు. లాభం లేకపోయింది. వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. కానీ పిల్లలు లేరు అన్న దిగులుతోనే జీవిస్తున్నాడు. కానీ సత్తిపండు, తన రక్తం పంచుకు పుట్టిన కొడుకు, అపురూపంగా, గారంగా పెరగాల్సిన తన కొడుకు పొట్టకూటి కోసం వేషం వేసుకుని గెంతుతూ 10 మంది ముందు చేయి చాచాడు. ఎంత ఘోరం! ఎంత దౌర్భాగ్యం! అవును. దానికి కారణం తనే. ఆ విషయం తలుచుకోగానే మరోసారి దుఃఖం పొంగుకు వచ్చింది శేషగిరికి. ఇంతలో అకస్మాత్తుగా తలుపులు తెరుచుకున్నాయి. సత్తిపండు, అతని వెనకే డ్రైవరు. బామ్మా అంటూ మంచం దగ్గరకొచ్చాడు సత్తిపండు.
అప్పటికే గంగవ్వ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. గంగవ్వను పట్టుకుని విలపిస్తున్న సత్తిపండును దగ్గరకు తీసుకుని ఓదార్చాడు శేషగిరి. ఆనందం, బాధ, ఆవేదన ఒకేసారి అతనిలో త్రివేణి సంగమంలా కలిగాయి. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.